Hello students, welcome back to your favorite channel Physics in Telugu. So ivala manam Samarthya series lo second chapter from our biology, that is respiration lesson ni start chesukobothunam. So successfully we have completed our first chapter nutrition, and at the end of the chapter we have learned that we have learned that all the living organisms are going to derive, or they are going to get energy from the nutrients that are obtained from the food material. Yes or not? So we have discussed that how a living organism is going to break down the complex food substance into simpler ones, how the nutrition process is actually taking place. Idantha kuda detail ga discuss cheskunnam. But do you know the food which is broken down ఏదైతే సింప్లర్ వన్స్ గా మారింది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మనకు తెలిసింది ఏంటి అంటే, సో సింప్లర్ వన్ గా మారిన ఫుడ్ మెటీరియల్ అనేది సర్క్యులేటరీ సిస్టంలో ఎంటర్ అవుతుంది, అండ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ సర్క్యులేట్ ద సింప్లర్ ఫుడ్ మెటీరియల్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈస్ అ సెల్ హియర్. సో ఇది ఒక సెల్ అనుకుందాం. ఈ సెల్ లోపల ఫుడ్ అనేది రీచ్ అయింది. సో ఇప్పుడు ఈ ఫుడ్ నుండి సెల్కి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే, దిస్ ఫుడ్ షుడ్ బ్రేక్ డౌన్ ఫస్ట్. ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి, అండ్ ఈ బ్రేక్ డౌన్ అయ్యే ఈ ప్రాసెస్ ఎలా అయితే ఫుడ్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే, సో రెస్పిరేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ అ లివింగ్ ఆర్గానిజం ఈజ్ గోయింగ్ టు ఆక్సిడైజ్ ద ఫుడ్ మెటీరియల్ అండ్ లిబరేట్ ఎనర్జీ. సో అందుకే ఈ లెసన్కి డౌన్ సైడ్ ఒక టైటిల్ ఉంటుందన్నమాట, రెస్పిరేషన్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఈ సిస్టమ్, ఈ లైఫ్ ప్రాసెసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవాల్టి చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే, సో విల్ బి డీటెయిల్లీ డిస్కసింగ్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అసలు చాప్టర్ రెస్పిరేషన్ అనే వర్డ్ ఎలా వచ్చింది, అండ్ ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము, దేని గురించి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం అనే కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే బ్రీతింగ్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ పాత్వే ఆఫ్ ఎయిర్ అనేది ఏ పాత్వే తోటి బాడీ లోపల ఎంటర్ అవుతుంది దాని గురించి. అండ్ అదేవిధంగా మన బాడీ లోపల వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ వాల్వ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ప్రెసెంట్. సో దాన్ని మనం ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్కి అండ్ అదేవిధంగా పాసేజ్ ఆఫ్ ఎయిర్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విల్ బి ఆల్సో డిస్కసింగ్ అబౌట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. అంటే ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఏ మెకానిజంని యూజ్ చేసుకొని జరుగుతుందో ఆ కాన్సెప్ట్ గురించి. అండ్ ఎట్ ద ఫైనల్ ఆఫ్ దిస్ లెక్చర్లో మనం గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది అల్వియోలై ఇంకా క్యాపిలరీస్కి మధ్యలో ఎలా జరుగుతుంది, సో ఈ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, లెట్స్ టేక్ ద ఇంట్రడక్షన్ పార్ట్ హియర్. ఎస్, సో పీపుల్ జనరల్లీ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు నాన్న అందరు కూడా, లైక్ బ్రీతింగ్ అని రెస్పిరేషన్ అని రెండు వర్డ్స్ని కూడా దే విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ దే విల్ బి థింకింగ్ దట్ బోత్ ఆర్ సేమ్. ఒకవేళ రెండు సేమ్గా ఉంటే సపరేట్గా ఎందుకు పిలుస్తున్నాం అక్కడ? ఎస్ ఆర్ నాట్? ఎస్. సో ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు, ముందు నుండి కూడా ఉంది. సో బిఫోర్ 14th century జనాలకు అసలు ఏం కూడా తెలియని పరిస్థితి అప్పట్లో. పీపుల్ వేర్ నాట్ హ్యావింగ్ ఎనీ అవేర్నెస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో ఆ టైంలో జనాలకు ఏం తెలియనప్పుడు, సో పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దిస్ వర్డ్ బ్రీతింగ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. సో బ్రీతింగ్ అనే వర్డ్ని ఒక సెంచరీ వరకు యూజ్ చేసిన తర్వాత ఈ బ్రీతింగ్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా మన బాడీ లోపల ఏమైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో, సో ఈ యాక్టివిటీస్కి బ్రీతింగ్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా సూట్ అవ్వకపోవచ్చు అని చెప్పి అప్పుడు కొత్త వర్డ్ రెస్పిరేషన్ అనే వర్డ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు బ్రీతింగ్ అంటే ఏంటి, రెస్పిరేషన్ అంటే ఏంటిది, ఎందుకు ఇలా డివైడ్ చేసుకొని రెండు సపరేట్ నేమ్స్ ఇవ్వాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఎస్, వీ ఆల్ నో దాట్ బ్రీతింగ్ ఈజ్ సింప్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అంతేనా? రైట్. ఆక్సిజన్ని లోపలికి తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలిపెడుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ నోస్. సో దీన్ని మనం బ్రీతింగ్ అంటాం. అంటే ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్. ఎస్, బట్ వేరాస్ రెస్పిరేషన్ వచ్చేసి ఒక కెమికల్ ప్రాసెస్ అన్నమాట. రెస్పిరేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఫుడ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎనర్జీ. ఓకే, సో ఫుడ్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీని రిలీజ్ చేసే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం ఏమని పిలుస్తున్నామంట?
రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. బ్రీతింగ్ అంటే సింపుల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, కానీ రెస్పిరేషన్ అంటే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ బై ఆక్సిడైజింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో దీన్ని మనం రెస్పిరేషన్ అంటున్నాం అన్నమాట. సో లెట్స్ గో అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్. మనకి ఇక్కడ నార్మల్గా డెఫినేషన్స్ ఇచ్చారు నాన్న. సో ఆ డెఫినేషన్స్ ఏంటో చూడండి ఇక్కడ. ఎస్, సో ఫస్ట్ ఈ స్లైడ్ మీద ఏం రాసి పెట్టింది చూడండి అక్కడ. ఎస్, ద ఫుడ్ ప్రొవైడ్స్ energy for all bodily activities only after breakdown through the process known as respiration. Yes, మనము ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్లో మనం ఏమని చెప్పాము, ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ, ఫుడ్ హెల్ప్స్ ఇన్ గ్రోత్, రిపేర్ ఆఫ్ సెల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ నేర్చుకున్నాం కదా. ఇక్కడ కూడా అతను అదే చెప్తున్నాడు, ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ ఆల్ బాడీలీ యాక్టివిటీస్. బాడీలో జరిగే అన్ని యాక్టివిటీస్కి కూడా ఫుడ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఓన్లీ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. అండ్ ఈ బ్రేక్ డౌన్ అయి ఎనర్జీని లిబరేట్ చేసే ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రెస్పిరేషన్. ఈ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ రెస్పిరేషన్ అనే వర్డ్ ఎలా వచ్చింది, అసలు రెస్పిరేషన్ మీనింగ్ అంటే ఏంటిదో చూడండి. సో రెస్పిరేషన్ అనే వర్డ్ ఇట్ హ్యాడ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ అ లాటిన్ లాంగ్వేజ్. సో ఆ వర్డ్ రెస్పైర్ అన్నమాట. రెస్పైర్కి మీనింగ్ ఏంటి అంటే బ్రీతింగ్, అంటే ఇన్హలేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి ఆక్సిజన్ని లోపలికి తీసుకున్న దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లోపల వరకు ఆక్సిజన్ని ఎలా అయితే యూటిలైజ్ చేసుకొని ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ ఎలా అయితే ప్రొడ్యూస్ అయిందో, ఈ హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం ఆ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, రెస్పిరేషన్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ని ఇంత డీటెయిల్గా మనకు తెలియడానికి కారణం, ఎస్, 2 people ఆర్ హియర్. సో వీళ్ళిద్దరిని మనము జనరల్గా బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అన్న వీళ్ళ గురించి చదువుతూనే ఉంటాం. ఎస్ ఆర్ నాట్? మనం ఫేసెస్ చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు మీరందరూ కూడా. ఇఫ్ యూ డోంట్ నో, ఎస్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. సో ఈయన వచ్చేసి లావాయిసర్. ఎస్, ఈయన కెమిస్ట్రీలో కూడా ఈయన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ద పర్సన్ హూ ఈస్ నెక్స్ట్ టు ద లావాయిసర్, ఈయనని మనం జోసెఫ్ ప్రిస్లే అని పిలుస్తాం. ఎస్, ఏదైనా గుర్తుకొచ్చిందా? ఫస్ట్ లెసన్లో ఇద్దరు గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, అందుకే చెప్తున్నాను నేను వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు అనేసి. ఎస్, సో లావాయిసర్ యాక్టివిటీ గుర్తుందా? లావాయిసర్ యాక్టివిటీ అండ్ ప్రిస్లే యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్ గుర్తుందా? క్యాండిల్ ఎక్స్పెరిమెంట్, క్యాండిల్ లైట్, మింట్ ప్లాంట్. ఎస్, సో ఈయన మనకు ఆక్సిజన్ని డిస్కవర్ చేసి ఇచ్చారు, అంతే కదా. హూ డిస్కవర్డ్ ఆక్సిజన్? జోసెఫ్ ప్రిస్లే. సో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఇక్కడ, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదే టాపిక్, గుర్తు పెట్టుకోవాలి అందుకే. ఓకేనా? సో జోసెఫ్ ప్రిస్లే ఎవరు? హీ వాజ్ అ పర్సన్ హూ డిస్కవర్డ్ వాట్? ఆక్సిజన్. ఓకే, ఎంసీక్యూస్లో అడుగుతాడు చూడండి, హూ డిస్కవర్డ్ ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రిస్లే. ఏ ఇయర్లో డిస్కవర్ చేశారు ఈయన? ఇన్ ద ఇయర్ 1774. ఓకే, బట్ ద నేమ్ ఆక్సిజన్కి పేరు ఎవరు ఇచ్చారంట? లావాయిసర్. ఓకే, లావాయిసర్ వాజ్ ద పర్సన్ హూ నేమ్డ్ ద వర్డ్ ఆక్సిజన్. ఏ ఇయర్లో నేమ్ ఇచ్చారంట ఈయన? He gave the name oxygen in the year 1775. This is very, very important. Okay, ఎవరు డిస్కవర్ చేశారు, ఎవరు నేమ్ ఇచ్చారు? ఓకే, జోసెఫ్ ప్రిస్లే డిస్కవర్డ్ ఆక్సిజన్, బట్ ద నేమ్ ఆక్సిజన్ వాజ్ గివెన్ బై, yes, Lavoisier. Okay, he discovered the oxygen in the year 1774. Lavoisier gave the name oxygen in the year 1775. సో అంతకు ముందు అంటే ఒక 1 year గ్యాప్ ఉంది కదా, అప్పటి వరకు ఆక్సిజన్ ఎలా డిస్క్రైబ్ చేశారంటే ప్యూర్ ఎయిర్ అని, రెస్పైరబుల్ ఎయిర్ అనేసి ఈ వర్డ్స్ని యూజ్ చేసి ఆక్సిజన్ యొక్క స్పెషాలిటీ లేదా ఆక్సిజన్ని డిస్క్రైబ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ అని అంటున్నాం, బట్ జనాలు అప్పట్లో కార్బన్ డైఆక్సైడ్ అనే నేమ్ ఇవ్వకముందు కార్బన్ డైఆక్సైడ్కి రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు అన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని ఏమని పిలిచేవారు అప్పట్లో అంటే దే యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ ఎయిర్. ఓకే, ఏమని పిలిచేవారంట? ఫిక్స్డ్ ఎయిర్ అని పిలిచేవారు. అండ్ చాకీ యాసిడ్ అని పిలిచేవారు. దే యూస్ టు కాల్ ఇట్ యాజ్ చాకీ యాసిడ్ ఆర్ మిల్కీ వైట్ సబ్స్టెన్స్. ఇలా రకరకాల నేమ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మిల్కీ వైట్ సబ్స్టెన్స్, ఓకే, మిల్కీ వైట్ సబ్స్టెన్స్ అన్నా, ఫిక్స్డ్ ఎయిర్ అన్నా.
అండ్ అట్ ద సేమ్ టైం చాకీ యాసిడ్ అన్నా కూడా ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఓకేనా, వెరీ గుడ్. సో 7th క్లాస్లో రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అని ఒక లెసన్ ఉంటుంది నాన్న. ఎస్, సో ఆ లెసన్లో వీ హ్యావ్ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఒక యాక్టివిటీ చేసాం మనం. ఏంటి అంటే 2 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుంటాం. ఒక టెస్ట్ ట్యూబ్లో మనం లైమ్ వాటర్ని యాడ్ చేస్తాం, ఇంకో టెస్ట్ ట్యూబ్లో వాటర్. అండ్ ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో కూడా మనం ఎక్సేల్ చేస్తున్న ఎయిర్ని అందులో పంపిస్తే, సో ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ లైమ్ వాటర్ ఈస్ టర్నింగ్ ఇన్ టు మిల్కీ వైట్. ఎస్, మనం ఎక్సెల్ చేసిన ఎయిర్ దాంట్లో పంపించినప్పుడు లైమ్ వాటర్ మిల్కీ వైట్లో మారుతుంది. అండ్ అదేవిధంగా కంబషన్ జరిగిన తర్వాత వచ్చిన ఎయిర్ని కూడా పంపిస్తే అగైన్ మిల్కీ వైటే మారుతుంది. సో అప్పట్లో లైమ్ వాటర్ మిల్కీ వైట్గా మారుతుంది అంటే దాని అర్థం ఏ గ్యాస్ ఉందన్నట్టు అక్కడ? ఎస్, కార్బన్ డైఆక్సైడ్ ఉందన్నమాట. సో అప్పట్లో దే కేమ్ టు కంక్లూజన్ దట్ వెన్ వీఆర్ టేకింగ్ ఇన్ ఎయిర్ వీఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ వెన్ వీఆర్ ఎగ్జైలింగ్ అవుట్ సైడ్, ఎప్పుడైతే మనం బయట ఎయిర్ ఎగ్జైల్ చేస్తున్నామో సో వీఆర్ ఎగ్జైలింగ్ కార్బన్ డైఆక్సైడ్ అనేసి ఒక కంక్లూజన్ వచ్చింది. అండ్ పాయింట్ టు బి నోటెడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, సో వీ ఆల్ నో రైట్ నౌ మన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది బికాస్ మన బాడీ లోపల ఒక పిగ్మెంట్ ఉంటుంది, హేమోగ్లోబిన్ పిగ్మెంట్ బ్లడ్ లోపల ఉంటుంది. సో ఈ పిగ్మెంట్ వల్ల బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది అని మనకి ఇప్పుడు తెలుసు. కానీ అప్పట్లో జనాలు ఏమనుకునే వాళ్ళంటే తెలుసా, యూనో ఎంత ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇలా బ్రీత్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది అని అనుకునే వాళ్ళు అనమాట. ఓకేనా, ఏదైనా మిత్, ఏదైనా రబిష్, ఏదైనా థింగ్. ఓకే, ఒకప్పుడు ఒకరికి అలా అనిపించింది. కానీ సైన్స్లో ఏమని చెప్పాం, థియరీస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. బికాస్ మనకు ప్రూఫ్ పర్ఫెక్ట్గా చూస్తే మనం దాన్నే యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్ ఆర్ నాట్? కానీ ఇప్పుడు మనకు అందరికీ తెలుసు అవర్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ అ పిగ్మెంట్ కాల్డ్ యాజ్ హేమోగ్లోబిన్ విచ్ ఈస్ యాక్చువల్లీ మేడ్ అప్ ఆఫ్ ఐరన్. ఎస్, ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద రెస్పిరేషన్. అసలు రెస్పిరేషన్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ బ్లాక్స్ అన్నీ కూడా బ్రెయిన్లో మైండ్ మ్యాప్ లాగా ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట. ఓకేనా, చలో సింపుల్గా ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ అంటే మనము ఇక్కడ స్ట్రిక్ట్ డిమార్కేషన్స్ ఇది ఇలానే జరుగుతుంది అనేసి అక్కడ స్ట్రిక్ట్గా ఎవరు చెప్పలేరు. కానీ మనకు రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడం కోసం మనం ఇలా స్టెప్ వైస్ ఓకే డివైడ్ చేసుకొని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ బ్రీతింగ్ అంటే ఏంటి? ఇంటేక్ ఆఫ్ ఎయిర్ అంటే నోస్ నుండి లోపలికి తీసుకునే ఈ ప్రాసెస్, అండ్ అలానే నోస్లో నుండి బయటికి పంపిస్తున్నాం ఎయిర్ని. ఓకే, సో నోస్ నుండి ఎయిర్ ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లంగ్స్ అండ్ ఫ్రమ్ లంగ్స్ ఎయిర్ అనేది బయటికి వస్తుంది. సో ఈ ప్రాసెస్ని బ్రీతింగ్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ అదే రాస్తుంది చూడండి, ఎయిర్ మూమెంట్ ఇన్టు అండ్ అవుట్, లోపలికి అండ్ బయట ఆఫ్ లంగ్స్ నుండి లోపలికి వచ్చే ప్రాసెస్ అండ్ లంగ్స్ లోపలికి వెళ్ళే ప్రాసెస్ అండ్ లంగ్స్ నుండి బయటికి వచ్చే ప్రాసెస్ని మనం బ్రీతింగ్ అంటున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి ఇక్కడ? ఎస్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్. గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందంట? లంగ్స్ లెవెల్లో జరుగుతుంది. ఎస్, సో ఇఫ్ యూ సీ హియర్ మన అందరికీ తెలుసు. ఓకే, ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ లంగ్స్, ఓకే, లంగ్స్ ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఓకే టైనీ ఎయిర్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, ఎయిర్ సాక్ ఇలా ఉంటాయి. సో ఈ ఎయిర్ సాక్స్ని మనం ఏమేమి పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అల్వియోలై విచ్ ఇస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ వాటర్ లంగ్స్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంట? అల్వియోలైకి డౌన్ సైడ్లో మనకి ఇక్కడ బ్లడ్ క్యాపిలరీ ఉంటుంది. సో ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అల్వియోలై టు బ్లడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ from blood to the alveoli is going to take place in the second step, that is gaseous exchange at lung level. Tarvata gas transport by blood. Okay, so ikkada blood em chestundanta, ikkada oxygen ni carry chesukundi kada. Okay, oxygen ni తీసుకుంది కదా blood. ఇప్పుడు ఈ blood ఎక్కడికి మూవ్ అవుతుందంట? it is moving towards the heart. ఓకే, ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ వైపు వెళ్తుంది. హార్ట్ నుండి బాడీ పార్ట్స్, ఓకే, అంటే బాడీ పార్ట్స్ అంటే ఆర్గన్స్ ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ వాట్? టిష్యూస్. ఓకే, టిష్యూస్ వరకు ఎవరు తీసుకొని వెళ్తున్నారంట? బ్లడ్ ఈస్ క్యారింగ్ ద ఆక్సిజన్ టువర్డ్స్ ద టిష్యూ. సో గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్లో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ టు ద సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సెల్స్ ఇన్ టు ద బ్లడ్. సో టిష్యూస్ ఆర్ యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ సెల్స్, రైట్? సో ఈ సెల్స్ లోపల ఏం జరుగుతుందంట? ఆక్సిజన్ అనేది ఓకే బ్లడ్ నుండి సెల్స్ లోపలికి వెళ్తుంది. అండ్ అదేవిధంగా ఓకే ఇక్కడ సెల్స్ లోపల ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ బ్లడ్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఆ బ్లడ్ మళ్ళీ
ఓకే త్రూ అ ప్రాసెస్ మళ్ళీ వచ్చి ఇలా కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తుందంట లంగ్స్ లోపల పంపించేస్తుంది అనమాట. సో లంగ్స్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ సెల్యులార్ రెస్పిరేషన్. నౌ వాట్ ఈస్ సెల్యులార్ రెస్పిరేషన్? సింపుల్ రెస్పిరేషన్ దట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంట సెల్యులార్ రెస్పిరేషన్ అంటున్నాం. సి లెట్ us కన్సిడర్ ఎస్ ఇది ఒక సెల్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ వాట్ డిడ్ ఐ సెడ్ హియర్? రెస్పిరేషన్ అంటే ఏమని చెప్పాం? సింపుల్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఆ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నాం. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఎనర్జీ? ఇక్కడ ఫుడ్ అనేది ఆక్సిడైజ్ అవ్వాలి. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ సెల్. సెల్ లోపల ఫుడ్ ఉంది ఇక్కడ. ఓకే యూ ఆర్ హ్యావింగ్ ఫుడ్. ఓకే నౌ ఆక్సిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ అనేది బ్రేక్ అయ్యి, ఓకే ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి, ఓకే యూ విల్ బి గెటింగ్ వాట్? యూ విల్ బి గెటింగ్ ఓకే ఎనర్జీ. మనకేమొస్తుందంట? ఎనర్జీ వస్తుంది. అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అండ్ వాటర్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ రెస్పిరేషన్ అనొచ్చు. ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేది మళ్ళీ రిటర్న్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎనర్జీ వచ్చేసి సెల్ యూటిలైజ్ చేసుకుంటుంది అన్నమాట. సెల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది జరగడం కోసం దానికి కావాల్సిన ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ రెస్పిరేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్. అర్థమైందా కాన్సెప్ట్? చలో నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. సింపుల్గా ఉంటుంది. ఓకే సో పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే ఎయిర్ ఏమేమి దాటుకొని లంగ్స్ వరకు వస్తున్నాయి, అంటే అసలు ఎయిర్ అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి రెస్పిరేటరీ సిస్టంలో ఎలా ఎంటర్ అవుతుంది అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ నుండి బయటికి ఎలా వెళ్తుంది. సో ఆ కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ ఆల్సో. ఓకే సో ఫస్ట్ మనకందరికీ తెలుసు. సో నాసల్ క్యావిటీకి ముందు అసలు బయట ఇప్పుడు ఇక్కడ ఎయిర్ ఉంది. ఎయిర్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందంట? ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద నోస్. ఓకే నోస్ లోపల మనం చూసుకుంటే కనుక యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ టూ వేస్ ఉంటాయి కదా. వీటిని మనం నాస్ట్రిల్స్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? నాస్ట్రిల్స్. సో నాస్ట్రిల్స్ నుండి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద నాసల్ క్యావిటీ. సో దీన్ని మనం ఏమంటున్నామంట? నాసల్ క్యావిటీ అంటున్నాం. నాసల్ క్యావిటీలో ఎవరు ఉంటారు తెలుసా? స్మాల్ హెయిర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా థిన్ హెయిర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా యూ విల్ బి ఆల్సో ఏబుల్ టు ఫైండ్ వాట్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ సమ్ mucus glands are present here which are going to produce mucus. ఓకే సో ఇప్పుడు నాస్ట్రిల్స్ లోపల ఎయిర్ ఎంటర్ అవుతుంది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి. సో దిస్ ఎయిర్ మే కన్సిస్ట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్, రైట్? సో ఈ డస్ట్ పార్టికల్స్ని ఆపడం కోసం ఈ హెయిర్స్ హెల్ప్ చేస్తున్నాయంట. నాస్ట్రిల్స్ లోపల హెయిర్స్ ఉంటాయి కదా, దే ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ద డస్ట్ పార్టికల్స్. అండ్ దో ఇఫ్ మెనీ మైన్యూట్ డస్ట్ పార్టికల్ ఒకవేళ లోపలికి ఎంటర్ అవుతే మ్యూకస్ గ్లాండ్స్ ఏవైతే మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ మ్యూకస్ ఏం చేసేస్తుందంట? దాన్ని అంతా కూడా ఆపేస్తుంది. అండ్ అదే కాకుండా ఎయిర్ లోపల ఉన్న మాయిశ్చర్ని రిమూవ్ చేసేసి వామ్గా మార్చుతుంది. అందుకే చూడండి మీరు నార్మల్గా ఇప్పుడు 2 ఫింగర్స్ని నోస్ దగ్గర పెట్టేసుకొని మనం ఎప్పుడైతే ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తున్నామో, వెన్ ఎవర్ యు ఆర్ ఎక్స్హేలింగ్ అవుట్ సైడ్, మనకు ఎక్స్హేల్ అయిన గాలి మొత్తం కూడా వేడిగా ఉంటుంది. ఇట్స్ బికాస్ వాట్ ఆ ఎయిర్ అనేది బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా తీసుకొని వచ్చే ప్రాసెస్ ఇందులో జరుగుతుందన్నమాట, మన రెస్పిరేటరీ ట్రాక్లో జరుగుతుంది. ఓకే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? వెరీ గుడ్. సో నెక్స్ట్ నాస్ట్రిల్స్ నుండి నాసల్ క్యావిటీకి ఎంటర్ అయింది. ఫ్రమ్ నాసల్ క్యావిటీ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారింగ్స్. ఇక్కడికి ఎంటర్ అవుతుంది, ఫారింగ్స్లో ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫారింగ్స్లో మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఇక్కడ 2 ఓపెనింగ్స్ ఉంటున్నాయి. సో ఒకటి వచ్చేసి నాసోఫారింగ్స్ అంటాం, ఇది వచ్చేసి ఓరోఫారింగ్స్. అంటే ఓరల్ క్యావిటీ నాసల్ క్యావిటీ రెండు కూడా కనెక్ట్గానే ఉంటున్నాయి కాబట్టి. ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఫుడ్ పైప్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఫుడ్ పైప్ ముందు ఉండి ఇలా మనకు స్టమక్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే సో దానికి మనకు ఫ్రంట్లో ఫుడ్ పైప్ ఇక్కడ ఉంది కదా. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ వాట్? విన్ పైప్. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫుడ్లోనే వెళ్ళాలి, అంటే ఫుడ్ పైప్లోనే వెళ్ళాలి. అండ్ ఎయిర్ షుడ్ గో ఇన్ దట్ ఎయిర్ పైప్ ఆర్ విన్ పైప్లో వెళ్ళాలి. ఒకవేళ ఫుడ్ విన్ పైప్లో ఎంటర్ అవుతే ప్రాబ్లం అక్కడ. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇక్కడ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ దిస్ క్యావిటీ, ఓకే ఇన్ ద ఫారింగ్స్ పార్ట్లో మనకు ఎవరు ఉంటున్నారంట? యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ప్రజెంట్ హియర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా చిన్నగా కనబడుతుంది. ఇక్కడ ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది.
let me draw here in detail. So let's consider this is okay. So this is our food pipe nana, ఇది food pipe అనుకుందాం, and this is our wind pipe అనుకుందాం. Okay, so okay, so this is actually food pipe వెనుక ఉంటుంది, ఫస్ట్ లో wind pipe ఇక్కడ ఉంటుంది, రైట్. ఓకే, సో ఫ్రమ్ దెన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇది ఓరల్ ఫారింగ్స్ అండ్ అప్ సైడ్ నాసల్ ఫారింగ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హియర్ ఫుడ్ అనేది ఇక్కడ నుండి వచ్చేటప్పుడు ఫుడ్ అనేది ఇందులో ఎంటర్ అవ్వద్దు. సో ఇది డేంజర్, ఇది ప్రాబ్లమేటిక్ అన్నమాట. ఓకే, సో ఫుడ్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ క్యావిటీ. ఓకే, సో ఎవరిని క్రాస్ చేసుకొని రావాలి, అక్కడ ఎవరిని క్రాస్ చేసుకొని రావాలి? ఎస్, ఇట్ హ్యావ్ టు క్రాస్ దిస్ ఫుడ్ పైప్. ఎందుకంటే నార్మల్గా చూడండి, ఇక్కడ నార్మల్గా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉండే ఫుడ్ పైప్ కానివ్వండి, విండ్ పైప్ కానివ్వండి, జనరల్గా అవి వాటి డయామీటర్స్ చాలా థిన్గా ఉంటాయన్నమాట. ఓకే, సో ఫస్ట్లో మనం చూసుకుంటే ఎవరు ఉంటున్నారంట, విండ్ పైప్ ఉంటుంది ఫ్రంట్లో, అండ్ బ్యాక్ సైడ్ ఎవరు ఉంటున్నారంట, ప్యారలల్గా విండ్ పైప్ ఉంటుంది. సారీ, ఫ్రంట్లో విండ్ పైప్ ఉంటుంది, బ్యాక్ సైడ్లో ఫుడ్ పైప్ ఉంటుంది. ఓకే, ఫుడ్ ఎప్పుడైతే మనం స్వాలో చేస్తామో ఆ ఫుడ్ అనేది ఇట్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ పైప్. సో ఫుడ్ పైప్లో ఎంటర్ అవ్వకుండా విండ్ పైప్లో ఎంటర్ అవుతాయి, ఇట్ ఈస్ ప్రాబ్లమేటిక్. అందుకే మనకు పెద్దవాళ్ళు తినేటప్పుడు మాట్లాడొద్దని చెప్తారు. ఓకే, సో సీ హియర్ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఇక్కడ ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోనే ఎంటర్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద విడ్ పైప్. ఓకే, ఈ ట్రాఫిక్ని మెయింటైన్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక వాల్వ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ ఒక వాల్వ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ వాల్వ్ని మనం ఏమంటున్నామంట, ఎపిగ్లాటిస్ అంటున్నాం. ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎపిగ్లాటిస్. సో వాట్ ఈస్ ఎపిగ్లాటిస్ అంటే ఇట్ ఈస్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ గోయింగ్ టు అరెస్ట్ ఫుడ్ మెటీరియల్. ఎప్పుడైతే ఫుడ్ ఇలా వస్తుందో, ఓకే, ఇది ఏం చేస్తుందంట, విండ్ పైప్ని క్లోజ్ చేసి ఆ ఫుడ్ని ఫుడ్ పైప్కి వెళ్ళేటట్టు పంపిస్తుందంట. అంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని అది ఓకే కవర్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఒకవేళ ఇక్కడ ఎపిగ్లాటిస్ లేకపోతే ఏం జరుగుతుండే ఆలోచించండి, ఫుడ్ అనేది ఫుడ్ పైప్లో వెళ్ళకుండా ఇట్ మైట్ బి ఎంటరింగ్ ఇన్ టు ద విండ్ పైప్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈస్ ప్రివెంటింగ్ దిస్ ప్రాబ్లమ్? ఎవరు ప్రివెంట్ చేస్తున్నారంటే ఎపిగ్లాటిస్ ఈస్ గోయింగ్ టు ప్రివెంట్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో రైట్, సో ఫుడ్ ఇప్పుడు ఎక్కడి నుండి, ఇక్కడ ఫుడ్ పైప్లో ఎంటర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎయిర్ చూసుకుంటే ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు నాస్ట్రిల్స్ టు నాసల్ క్యావిటీ టు ఫారింగ్స్ నుండి మనకు నెక్స్ట్ లారింగ్స్లో ఎంటర్ అవుతుంది. సో ఈ పార్ట్ని లారింగ్స్ అంటాం. ఇక్కడ మనకు ఎస్ వోకల్ కార్డ్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఎస్, సో వోకల్ కార్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎయిర్ అనేది లోపల వెళ్ళి వైబ్రేట్ అవుతుంది కాబట్టి మనం స్పీచ్, వాయిస్ పాడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ వాట్, దట్ ఎయిర్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి. ఓకే, కార్డ్స్ని వైబ్రేట్ చేస్తుంది కాబట్టి. ఎస్, సో ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రింగ్ కార్టిలేజెస్. ఓకే, ఈ రింగ్ కార్టిలేజెస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ అ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో దీన్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ట్రేకియా. ఓకే, దీన్ని మనం ట్రేకియా అంటున్నాం. సో ట్రేకియా లోపల నుండి ఎయిర్ వెళ్తుంది అండ్ మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ యాజ్ విండ్. కాబట్టి ఈ పైప్ని మనం మళ్ళీ దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంట, విండ్ పైప్ అంటున్నాం. సో ఫుడ్ వెళ్తున్న పైప్ కాబట్టి ఈసోఫేగస్ని ఫుడ్ పైప్ అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ కన్ఫ్యూజన్ పార్ట్ ఏమైంది, ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్ అన్నట్టు అనిపించింది. ఏంటి అంటే, సో మనం ఇక్కడ ఫస్ట్ ఎవరు ఉంటున్నారు, మనము ఫుడ్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ నార్మల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్లో మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఫుడ్ తీసుకున్నప్పుడు రెస్పిరేటరీ సిస్టంలో ఎంటర్ అవ్వకుండా డైజెస్టివ్ సిస్టంలో ఎంటర్ అవ్వడం కోసం ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయి ఉంటుందంట. దాని పని అదేనమాట, ఫుడ్ని రెస్పిరేటరీ సిస్టంలో ఎంటర్ అవ్వనివ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఫ్రమ్ హియర్ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ వాటర్ ట్రేకియా. సో ట్రేకియా నుండి మనకి ఇక్కడ 2 బ్రాంచెస్ లాగా బైఫోకేట్ అయినాయి కదా. సో దీన్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్రాంకస్. సింగిల్ అయితే బ్రాంకస్ అంటాం. ఓకే,
నార్మల్గా బ్రాంకై అని పిలుస్తున్నాం. అండ్ ఈచ్ బ్రాంకై అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఇంటూ స్మాలర్ బ్రాంచెస్. ఈ స్మాలర్ బ్రాంచెస్ని మనం ఏమని పిలుస్తున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ అస్ బ్రాంకియోల్స్. ఏమని పిలుస్తున్నామంట, వీటిని బ్రాంకియోల్స్ అని పిలుస్తాం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, వీటిని బ్రాంకియోల్స్ అంటాం. వెరీ గుడ్, రైట్. సో ఫ్రమ్ బ్రాంకియోల్స్ నుండి ఎక్కడికి ఎంటర్ అవుతుందంట, ఎయిర్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద అల్వియోలై. సో ఇదంతా sac like structures అని నేర్చుకున్నాం కదా. సో నౌ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద అల్వియోలస్ నుండి బ్లడ్, ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, అలా బ్లడ్లోకి ఎంటర్ అవుతుందంట. సో ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది కదా, ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ టు నాస్ట్రిల్స్ టు నాసల్ క్యావిటీ టు pharynx to larynx to trachea నుండి బైఫోకేట్ ఆన్ 2 parts డివైడ్ అవుతుందన్నాం కదా. సో ట్రేకియా నుండి బ్రాంకస్ నుండి బ్రాంకియోల్స్ టు అల్వియోలై టు బ్లడ్. సో ఈ విధంగా ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఓకేనా. నౌ కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేసుకొని బ్లడ్ వస్తుంది కదా, ఎస్ ఆర్ నాట్. సో ఫ్రమ్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చే ప్రాసెస్ కూడా ఓకే రివర్స్లో ఉంటుంది. సో బ్లడ్ నుండి అల్వియోలై నుండి బ్రాంకియోల్స్ టు బ్రాంకై, ఎస్ బ్రాంకై ఆర్ బ్రాంకస్ నుండి ట్రేకియా, ఎస్ ట్రేకియా నుండి లారింగ్స్ టు ఫారింగ్స్ టు నాసల్ క్యావిటీ టు అవుట్ సైడ్. ఓకేనా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా, ఈ ఫ్లో చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, ఎస్ చాలు. నెక్స్ట్, see here, what will happen if the respiratory tract is not moist? Respiratory tract ఒకవేళ మాయిస్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ. సో వీ ఆల్ హ్యావ్ లెర్న్ దట్ ఎయిర్ బయట నుండి వచ్చే ఎయిర్ మొత్తం కూడా ఎంత ట్రై చేసినా కూడా యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ డస్టీ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఓకే, వాటన్నిటిని కూడా మ్యాక్సిమం మనం ఫిల్టర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇక్కడ, ఎస్ ఆర్ నాట్. సో ఫిల్టరేషన్ జరగడంలో కూడా ఒకటి హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా తెస్తున్నాం అన్నమాట, ఎవరిని, ఎయిర్ యొక్క టెంపరేచర్ని. ఓకే, సో వీటిలో హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ దీని గురించి ఆన్సర్ ఒకవేళ తెలిస్తే డూ కమెంట్ నౌ ఇమీడియట్లీ. ఓకే, నాతో పాటు మీరు కూడా కమెంట్ చేసేసుకోండి. సెకండ్ థింగ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్ బోత్ లంగ్స్ సిమిలర్ ఇన్ సైజ్ అని అడుగుతున్నాడు. దీని గురించి మనం ఆల్రెడీ షార్ట్ తీసాం. బోత్ లంగ్స్ సేమ్ సైజ్లో ఉంటాయంటే నో, బోత్ లంగ్స్ ఆర్ నాట్ సిమిలర్ ఇన్ సైజ్. ఒక లంగ్ చిన్నగా ఉంటుంది బికాస్ మనకు రైట్ సైడ్లో వచ్చేసి 3 lobes ఉంటాయి, లెఫ్ట్లో 2 lobes ఉంటాయి. అండ్ నెక్స్ట్ హార్ట్ ఉంటుంది కాబట్టి 1 lung స్మాలర్గా ఉంటుంది. హార్ట్ అనేది ఇలా చొచ్చుకోపోయి ఉంటుంది కాబట్టి ఒక లంగ్ అనేది స్మాలర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వై ఆర్ అల్వియోలై సో స్మాల్ అండ్ అన్కౌంటబుల్ ఇన్ నంబర్? సేమ్ క్వశ్చన్ మనకు ఫస్ట్ లెసన్లో కూడా అడుగుతాడు నాన్న. వై ఆర్ మైక్రోవిలై ఈ స్ట్రక్చర్, ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఎందుకు ఉన్నాయి, వాట్ ఈస్ ద యూజ్ అని. చూడండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను ఒక చిన్న యాక్టివిటీ, అంటే చిన్న మనకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఐఎమ్ హ్యావింగ్ అ పైప్. ఓకే, ఈ పైప్ని నేను నార్మల్గా స్ప్రెడ్ చేస్తే ఇట్ ఈస్ కవరింగ్ ద హోల్ ఓకే ఏరియా. కానీ అదే పైప్ యొక్క స్ట్రక్చర్ని అంటే అరేంజ్మెంట్ని నేను కొంచెం ఇలా రౌండ్గా పెడితే ఓకే ఇట్ ఈస్ ఓన్లీ కవరింగ్ స్మాల్ ఏరియా, ఎస్ ఆర్ నాట్, స్మాల్ ఏరియాని కవర్ చేస్తుంది. సో దిస్ ఈస్ కవరింగ్ లార్జ్ ఏరియా అండ్ దిస్ ఈస్ కవరింగ్ స్మాల్ ఏరియా, ఎస్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు ఇలా పెట్టడం బెస్టా లేదా ఇలా పెట్టడం బెస్టా? ఒకవేళ నేను ఏరియా సేవ్ చేసుకోవాలి అంటే ఎస్ ఐఎమ్ చూసింగ్ దిస్ పార్ట్. అదేవిధంగా అల్వియోలై చాలా స్మాల్గా అండ్ అన్కౌంటబుల్గా ఎందుకు ఉంటున్నాయి అంటే బికాస్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కాబట్టి చాలా స్మాల్గా ఉంటున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అన్కౌంటబుల్ ఇన్ నంబర్లో కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత ఎక్కువగా అంటే నార్మల్గా మన అల్వియోలైని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పెడితే టేబుల్ టెన్నిస్ నార్మల్గా ఆడతాం కదా, బ్యాడ్మింటన్ ఆడతాం కదా, సో బ్యాడ్మింటన్ కోర్ట్ అంత ఏరియా కవర్ చేస్తుందంట. అన్ని నంబర్ ఆఫ్ అల్వియోలై ఉంటున్నాయి అన్నమాట. ఓకే, సో అల్వియోలై ఇన్ని నంబర్లో ఎందుకు ఉంటున్నాయంటే టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇవి స్మాల్గా అండ్ అన్కౌంటబుల్ ఇన్ నంబర్లో ఉంటున్నాయి.
ఓకేనా? చాలు. నౌ రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనకు లంగ్స్ ఉంటాయి అండ్ ఇది బ్యాక్ సైడ్ పాత్వే నార్మల్గా చూసుకుంటే. సో ఇక్కడ ఫుడ్ అనేది ఎంటర్ అవ్వాలి. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఫుడ్ మనం స్వాలో చేస్తున్నప్పుడు ఫుడ్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది. మనం ఎయిర్ని తీసుకుంటున్నప్పుడు ఓకే, ఎయిర్ అనేది ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద రెస్పిరేటరీ ట్రాక్. ఓకే, హూ ఈజ్ హెల్పింగ్ టు అవాయిడ్ దిస్ ట్రాఫిక్ అంటే ఫుడ్ని ఈ విన్ పైప్లో ఎంటర్ అవ్వనివ్వకుండా ఫుడ్ పైప్లోనే వెళ్ళడంలో ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దట్ ఈస్ ఎపిగ్లాటిస్. సో వాట్ ఈస్ ఎపిగ్లాటిస్ అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎపిగ్లాటిస్ ఈజ్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. A flap like structure. What it is doing here, it avoids entry of food. ఎక్కడ అవాయిడ్ చేస్తుందంట? ఇట్ అవాయిడ్స్ ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్. సో ఎపిగ్లాటిస్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఈజ్ ఇట్ ఇన్ అవర్ కంట్రోల్? ఎపిగ్లాటిస్ మన కంట్రోల్లో ఉంటుందా అంటే వాలంటరీయా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇది నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే మెడ్యులా ఆబ్లాంగేటా ఈజ్ గోయింగ్ టు ఈజ్ రెగ్యులేటింగ్. It is regulating the epiglottis. ఓకేనా? మనం వైడర్గా బ్రీత్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా రన్ చేసి వచ్చాం, బాగా ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి. రన్ చేసి వచ్చిన తర్వాత మనం ఎక్కువగా ఎయిర్ని లోపల తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఫెయింట్ చేస్తుంటాం, ఎస్ ఆర్ నాట్? అలా ఫెయింట్ చేసేటప్పుడు ఎక్కువ వైడ్గా ఎవరు ఓపెన్ అవుతున్నారంట? ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంట? మెడ్యులా ఆబ్లాంగేటా ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ దిస్ వాట్ ఎపిగ్లాటిస్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? సింపుల్గా ఎపిగ్లాటిస్ గురించి క్వశ్చన్ అడిగింది అనుకో, ఇట్ ఈస్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఓకే, సో రైట్, ఇది చేద్దాం ఇలా. It is a flap-like structure. It is avoiding the entry of food into the respiratory tract. Medulla oblongata is going to regulate the epiglottis. అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉందంట? మెడ్యులా ఆబ్లాంగేటా కంట్రోల్లో ఉందంట. ఓకే, రైట్. సో నెక్స్ట్ చాలా సింపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్. సో మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్లో అంటే రెస్పిరేషన్ అంటే ఏ విధంగా బయట నుండి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని లోపల నుండి బయటికి పంపించే ప్రాసెస్లో ఏదైతే మెకానిజం ఇన్వాల్వ్ అయిందో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అరేంజ్మెంట్ చూడండి ఇక్కడ. సో లంగ్స్ యాక్చువల్లీ దే ఆర్ కవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ మెంబ్రెయిన్. ఓకే, దాన్ని ప్లూరల్ మెంబ్రెయిన్ అంటాం. సో దాని లోపల ఒక లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ ఏం చేస్తుందంట? షాక్స్ అండ్ జర్క్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డెలికేట్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకు నార్మల్గా లంగ్స్, హార్ట్స్ ఇవన్నీ కూడా ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్లో అరేంజ్ అయి ఉన్నాయి. దీన్నే రిప్ కేజ్ అంటాం. సో ఫస్ట్ రిప్ కేజ్ ఎలా రెడీ అయింది అది చూడండి. సో జనరల్గా మనకు ఫ్రంట్లో ఒక బోన్ ఉంటుంది. సో దీన్ని మనం స్టెర్నమ్ అంటాం. ఓకే, స్టెర్నమ్కి సి షేప్డ్ బోన్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్కి ఫ్రంట్లో మనకి ఇక్కడ స్టెర్నమ్కి ఓకే కనెక్ట్ అయి ఉంటున్నాయి అన్నమాట. సో వీటినే మనం ఏమంటున్నాం? రిప్స్ అంటున్నాం. ఈ రిప్స్ అన్నీ కూడా కలిసి ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. దాన్ని మనం రిప్ కేజ్ అంటున్నాం. చూడండి, రిప్ కేజ్లో ఎవరున్నారు? నీట్గా ఇగో లంగ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. సో లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డౌన్ సైడ్ ఇలా ఫ్లాట్ మజిల్ ఉంది కదా, ఇది ఓకే స్మూత్ మజిల్ ఉంది ఇక్కడ, రైట్? సో దీన్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ డయాఫ్రమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డయాఫ్రమ్ అండ్ రిప్ కేజ్, ఇంటర్ కోస్టల్ మజిల్స్, వీటి లోపల ఉండే ఇంటర్ కోస్టల్ మజిల్స్ అండ్ డయాఫ్రమ్స్ మనకు రెస్పిరేషన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నాయి. సో అదేంటిదో చూడండి. ఇప్పుడు మీరు నాతో పాటు ఓకే డూ అన్ యాక్టివిటీ, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ యువర్ హ్యాండ్స్ ఓకే ఆన్ యువర్ చెస్ట్
అండ్ టేక్ ఎయిర్ ఇన్సైడ్. ఇన్హేల్ చేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ వాట్ యువర్ చెస్ట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్, అంటే యువర్ రిప్ కేజ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్. చూడండి ఇక్కడ రిప్ కేజ్ ఏమవుతుంది ఇక్కడ, ఓకే, మూవ్ అవుతుంది, ఫ్రంట్కి మూవ్ అవుతుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఈ డయాఫ్రమ్ చూడండి, డయాఫ్రమ్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ సైడ్. ఓకే, సో లంగ్స్కి ముందు మనకు లంగ్స్ బయట మొత్తం కూడా ఎవరున్నారు, రిప్ కేజ్, లంగ్స్ డౌన్ సైడ్ ఎవరున్నారు, డయాఫ్రమ్. ఓకే, సో వెన్ యూ ఆర్ ఇన్హేలింగ్ ఎయిర్, ఓకే, డయాఫ్రమ్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ మూవింగ్, ఓకే, ఇలా ఉన్న డయాఫ్రమ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ సైడ్, ఫ్లాట్ అవుతుంది. డోమ్ షేప్లో ఉన్న డయాఫ్రమ్ ఫ్లాట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఏరియా కొంచెం దొరికింది కదా. ఎస్. అండ్ నెక్స్ట్ రిప్ కేజ్ ఇలా ఉన్నాయి కదా, కొంచెం ముందుకు మూవ్ అవుతున్నాయి. సో లోపల లంగ్స్ అనేది ఫిల్ అవుతున్నాయి అన్నమాట ఎయిర్ తోటి. సో ఏమవుతుంది, చెస్ట్ ఇలా బయటికి వచ్చేస్తుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్. నెక్స్ట్ వెన్ యూ ఆర్ ఎక్స్హేలింగ్ అవుట్ సైడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమవుతుంది అక్కడ, ఎస్, రిప్ కేజ్ ఏదైతే ముందుకు మూవ్ అయిందో దట్ ఈస్ మూవింగ్ బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ అయిన ఈ మజిల్ మళ్ళీ డోమ్ షేప్కి వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నామో లోపల ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అండ్ బయట ఆక్సిజన్ జనరల్గా ఉంటుంది కదా, లోపల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ ఆర్ టేకింగ్ ఎయిర్ ఇన్ సైడ్, ఓకే, ఇంటర్కోస్టల్ మజిల్స్ ముందుకు మూవ్ అవుతున్నాయి, డయాఫ్రమ్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవడం వల్ల ఒక గ్రేడియంట్ అనేది ఏర్పడి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఆక్సిజన్ లోపల డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా, సో సేమ్ అమౌంట్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి పంపించేసేయాలి. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించడం కోసం అగైన్ ముందుకు మూవ్ అయిన ఈ రిప్ కేజ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. అండ్ ఫ్లాట్ ఎండ్ అయిన ఈ డయాఫ్రమ్ అనేది మళ్ళీ డోమ్ షేప్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, లోపల ప్రెషర్ ఎక్కువగా పడుతుంది అన్నమాట, బయట కన్నా లోపల ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది బయటికి రిమూవ్ అవుతుంది. సో ఫస్ట్లో ఏంటి అంటే బయట కన్నా ప్రెషర్ లోపల తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్హేలేషన్ అవుతుంది, అంటే బయట నుండి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో సెకండ్ టైం ఏమవుతుంది, వాల్స్ ఆఫ్ లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి లోపల నుండి ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ఇన్సైడ్, సో ఈ ప్రాసెస్ని మనం ఇన్హలేషన్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, inhalation. Okay, the process of air moving outside, సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, ఎక్స్హలేషన్. ఏమంటున్నామంట, ఎక్స్హలేషన్. ఈ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ వాట్, రెస్పిరేషన్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్. ఇన్హలేషన్ని ఇంకొక నేమ్ ఏంటిది అంటే, అనదర్ నేమ్ వీఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ యాజ్ వాట్, ఇన్స్పిరేషన్. ఏమని పిలుస్తున్నామంటే ఇన్హలేషన్ని మనం ఇన్స్పిరేషన్ అని పిలుస్తున్నాము. అండ్ ఎక్స్హలేషన్ని ఎక్స్పిరేషన్ అని పిలుస్తున్నాం. ఇన్హలేషన్ అండ్ ఎక్స్పిరేషన్ బోత్ ఆర్ టేకింగ్ ప్లేస్, బోత్ ఆర్ ద పార్ట్ ఆఫ్ వాట్, రెస్పిరేషన్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఎస్. నౌ గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎట్ అల్వియోలై టు క్యాపిలరీస్. అల్వియోలై నుండి క్యాపిలరీస్కి గ్యాసెస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీ సెడ్ దట్ ఫ్రమ్ నాస్ట్రల్స్ టు నాసల్ క్యావిటీ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్, ఫ్రమ్ nasal cavity to pharynx, pharynx to larynx, larynx to bronchi, I mean trachea, trachea to bronchi, bronchi to bronchioles, bronchioles నుండి alveoli, అలా ఎయిర్ అనేది లోపలికి వచ్చేసింది. అర్థమవుతుందా కాన్సెప్ట్, ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. సో ఎయిర్తో పాటు ఎవరు వస్తున్నారు, ఆక్సిజన్ కూడా వస్తుంది. చూడండి, ఈ ఆక్సిజన్ ఎవరు తీసుకుంటున్నారంట, బ్లడ్ తీసేసుకుంటుంది. అండ్ బ్లడ్ ఈజ్ రిమూవింగ్ వాట్, ఓకే, బ్లడ్ ఎవరిని పంపించేస్తుందంట లోపల నుండి, yes, it is sending out carbon dioxide. Okay, now you got your carbon dioxide outside, అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నుండి అల్వియోలలో ఎంటర్ అవుతుందంట. సో ఈ ప్రాసెస్ ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ద బ్లడ్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద అల్వియోలై, ఈ ఏ ప్రాసెస్ అయితే అవుతుందంట, సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అవుతున్నాయంట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. త్రూ సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ alveoli and blood capillaries. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ నుండి వచ్చే బ్లడ్ ఎలా ఉంటుందంట, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండదు. ఓకే, ఫుల్లీ లోడెడ్ విత్ కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ మెటీరియల్ని లోడ్ చేసుకొని వస్తుంది. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత త్రూ సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్ ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎంటరింగ్ ఇన్ టు ద అల్వియోలై, అల్వియోలై లోపల ఉన్న ఆక్సిజన్ ఇక్కడికి ఎంటర్ అవుతుందంట. నౌ ద బ్లడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ వాట్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. చూడండి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద హార్ట్, హార్ట్ నుండి మళ్ళీ కంప్లీట్ బాడీకి సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో దాట్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫర్ టుడే.
ఓకే, ఇవాళకి ఇంత చాలు. ఓకే, సో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అనే కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. సీ హియర్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ ఇంట్రడక్షన్, అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి, ఆ రెస్పిరేషన్ వర్డ్ ఎలా వచ్చిందనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దెన్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ దీస్ 2 people who are very very important, కెమిస్ట్, బయాలజిస్ట్ ఆర్ ఫిజిసిస్ట్. సింపుల్గా మనకు వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ ద ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద respiration. Also we have learned about the pathway, very very important. And next we have learned about we have discussed some questions there. And next we have also learned about role of epiglottis, and also we have discussed about mechanism of respiration, and lastly gaseous exchange. So next class lo manam ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎలా జరుగుతున్నాయి, సెల్స్ లోపల రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, సో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ డూ కమెంట్ అండ్ టెల్ మీ హౌ ద క్లాస్ వాస్, అండ్ విల్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.